Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలోకి వస్తే ప్రతి ఎన్నికల సభలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డిని గురించి ప్రస్తావిస్తూ ఇటు మోదీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి బంధం గురించి మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. మొదట్లో కొంత డిఫెన్స్లో పడ్డట్టు కనిపించినా కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత ఎఫెన్స్గా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా మోదీ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పినా జాతీయ స్థాయిలో బాగా ఉందంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ మాకు ప్రత్యేక హోదా విషయంలో ఆయన హెల్ప్ తీసుకుంటామని చెప్తున్నారు కదా. ఏమిటి అసలు ఈ ఫ్యాక్టర్లు, మోదీ కేసీఆర్ ఫ్యాక్టర్ అనేది ఏపీలో పనిచేస్తాయా, పనిచేయమంటారా? అసలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటంటారు? అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఒకసారి దిగినాక ఇక వెనక్కపోతే లాభం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీకు టీఆర్ఎస్తో మైత్రికి అడుగు ముందుకేశాడు. అడుగు ముందుకేసిన తర్వాత ఇక వెనక్కిపోతే ఇంకా తరిమి కొడతారు. ఇప్పటికి నిలబడితేనే చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కనుక వెనక్కు తిరిగితే ఇంకా తన ప్రత్యర్థి తరిమి కొడతారు. అలాంటప్పుడు అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అనే విధానాన్ని అనుసరించవచ్చు. ఒక అంచనా కూడా ఏముండొచ్చు అంటే చంద్రబాబు నాయుడు ఊహించినంతగా జగన్ కేసీఆర్ మోడీ కేసీఆర్ ఫ్యాక్టర్స్ ఆంధ్ర ఓటర్ల పైన అంతగా డిసిసివ్ ప్రభావం చూపకపోవచ్చు. ఆంధ్ర ఎన్నికలు చంద్రబాబు నాయుడు ఉండాలా వద్దా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే దానిపైన రెఫరెండంగా మారాయి తప్ప ఇది కేసీఆర్ మోడీ ప్రైమరీ కాదు. ఇది ఎందుకంటే ఈ 15 నెలల రోజులు మీరు ఎన్నికల ప్రచారం చూస్తే అంతకుముందు ప్రత్యేక హోదా అనే పొలిటికల్ నరేటివ్ చుట్టూ ఆంధ్ర రాజకీయం జరిగింది. ఇప్పుడు అది పోయి కాస్త జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మధ్య కుస్తీ పోటీగా మారింది. ఈ మారడంలో టీడీపీ కూడా చేసింది. ఒకవేళ టీడీపీకి దీనివల్ల నష్టం జరిగితే అది స్వయంకృతాపరాధమే. ఎందుకంటే ప్రజల ఎమోషనల్ ఇష్యూ అయి ప్రజల్ని బాగా ఎజిటేట్ చేస్తున్న స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డిని తిట్టే కార్యక్రమమే తీయడం వల్ల ఇతర అంశాలు డిస్కౌంట్ అయిపోయాయి. అందువల్ల ఇవాళ పాలిటిక్స్లో ఈ 1 మంత్ ఎన్నికల ప్రచారంలో జరిగిన రిజల్ట్ ఏంటి అంటే ఇక మిగతా ఏవి ఇష్యూస్ కావు. ఇష్యూ వల్ల ఒకటే, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగాల, జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే ఇక మోడీ కేసీఆర్ ఇవన్నీ మార్జినలైజ్ అయిపోతాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇవి ఫిల్టర్ అయిపోతాయి. అదొక ఆ పరిణామం వచ్చింది అని జగన్ భావించి ఉండవచ్చు. అందువల్ల ఇవాళ ప్రమాదం ఏమీ లేదు అనుకునే దశకు వచ్చి ఉండాలి. ఎందుకంటే బీజేపీ పైన కేసీఆర్ పైన రోజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కానీ ఒక తేడా ఏముంది అంటే తెలంగాణలో కేసీఆర్ చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం వేరు, కేసీఆర్ను చంద్రబాబు నాయుడు ఆంధ్రలో టార్గెట్ చేయడం వేరు. కేసీఆర్ కనుక ఇంకో అడుగు ముందుకేసి ఆంధ్రలో గతంలో వార్తలు ఇచ్చినట్లు వెళ్ళి ప్రచారం చేసినా లేదు, ఇంత చంద్రబాబు నాయుడు విమర్శించిన ఒక్క మాట కేసీఆర్ అనడం మీరు గమనించండి. అసలు ఏమి రియాక్షన్ లేదు పెద్దగా. ఎందుకు అది జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి నష్టం వచ్చేది. అది జరగకపోవడం వల్ల ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పదే కేసీఆర్ అని ప్రస్తావించిన ఆడ కేసీఆర్ కనబడతలేడు. కేసీఆర్ నీడతో చంద్రబాబు బాక్సింగ్ చేస్తున్నాడు. కేసీఆర్తో కాదు. తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫిజికల్లీ ప్రజెంట్ ఇన్ తెలంగాణ. అది డిఫరెన్స్ మీకు. చంద్రబాబు నాయుడు ఫిజికల్లీ ప్రజెంట్ ఇన్ తెలంగాణ కనుక చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ భౌతికంగా ఫైట్ చేశాడు. ఇక్కడ ఆంధ్రాలో వచ్చే వరకు ఫిజికల్ ఫైట్ లేదు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఫైటింగ్ విత్ కేసీఆర్ షాడో లేదు. కేసీఆర్ లేడు అక్కడ. ఇక మీకు బీజేపీ కూడా ఏంటంటే బీజేపీని గత 3-4 నెలలు దాదాపు ఏడాది అయింది అనుకుంటాను బీజేపీని విమర్శిస్తూ, ఏడాది దాటిపోయింది. బీజేపీని తిడుతూ ఎక్కడికి వచ్చిందంటే ఇక బీజేపీలో తిట్టడంలో అమ్యునిషన్ లేదు. ఇప్పుడు ఒక రకంగా బీజేపీ బాగా బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఏ పాత్ర లేదు. అందువల్ల ఒక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక బొమ్మ తుపాకీగా మారిపోతే దాని మీద చంద్రబాబు నాయుడు AK-47తో కలిసి ఫైట్ చేస్తున్నాడు. సో ఇది బొమ్మ తుపాకీతో AK-47 ఉపయోగిస్తే యుద్ధంలో గెలవచ్చా, లేదు నీడతో ఫైట్ చేస్తే యుద్ధంలో గెలవచ్చా? ఇవి ఇప్పుడు టీడీపీలో అంటే రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి. ఒకే రోజు ఒకే రకంగా ఉండవు. నెల కింద ఉన్న రాజకీయ అంశాల ప్రభావము ఇవాళ ఉండదు, ఇంకా వారం తర్వాత ఉండదు. పాలిటిక్స్ ఇస్ నెవర్ స్టాటిక్. పాలిటిక్స్ ఇస్ ఎ వెరీ డైనామిక్ ప్రాసెస్. అందుకే రాజకీయ విశ్లేషకులుగా నాలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయాలను డైనమిక్గా విశ్లేషిస్తాను తప్ప
నేను నెల కింద చెప్పిన ఒపీనియన్ ఇప్పుడే చెప్పాలి అని లేదు ఎక్కడ. ఎందుకంటే అది మారిపోతూ ఉంటుంది. మారుతున్నప్పుడు అంచనా కూడా మారుతుంది. బహుశా ఈరోజు బీజేపీని తిట్టడము, కేసీఆర్తో ఫైట్ చేయడంలో పొలిటికల్ అమ్యునిషన్ అంటే ఆ పొలిటికల్ ఎక్స్ప్లోజివ్నెస్ తగ్గింది అని జగన్ అంచనాకు వచ్చి ఉండాలి. రేపు రిజల్ట్స్ని బట్టి జగన్ అంచనా రైటా కాదా మనం తేల్చగలము. అది వచ్చింది కనుకనే ఆయన ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ సపోర్ట్ తీసుకుంటే తప్పేంటి, మోడీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినా దేశానికి బాగు చేశాడు అనే వైఖరి బహుశా జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఉండుంటాడు. అందువల్ల తనకు నష్టం కాదు అనుకున్న తర్వాతనే ఇలా డిఫెండ్ చేస్తున్నాడు. లేదా నష్టం అయినా కాకపోయినా లాభం అయితే కాదు, ఇంకా కామ్గా ఉంటే ఇంకెక్కువ నష్టం జరుగుతుంది అనే అంచనాకు వచ్చి ఉండాలి. దీనికి కారణం ఏంటి అంటే కేసీఆర్ ఇంకొక అడుగు ముందుకేసి రిటర్న్ గిఫ్ట్ పేరిట ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఈవెన్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ అసలు దాదాపు ప్రస్తావించడం లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కొంత అఫెన్సివ్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది.